Shobha. Today's topic is animation. First, we need to create a game. So, for you ఒక బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ ఎందుకు యూస్ చేస్తారో ఒక ఐడియా ఉందా? ఒక స్క్రీన్ అపియరెన్స్ కోసం కూడా యానిమేషన్స్ అనేవి మనం యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జిబిషన్ కానీ ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది కొంచెం కలర్ఫుల్గా కానీ మీకు నచ్చినట్టు కనిపిస్తేనే మీరు వెళ్తారు కదా. సో అలాగే ఒక యూజర్ కూడా ఒక వెబ్ పేజ్ కానీ ఏదైనా యాప్ కానీ ఓపెన్ చేయాలంటే తనకి కొంచెం బాగా కనిపించాలి కదా. సో ఫర్ దట్ పర్పస్ ఆల్సో మనం యానిమేషన్స్ అనేవి యూస్ చేస్తాం. సో అక్కడ ఇంకా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తాం. దాని పేరు సెల్ బాక్స్. So a box front is silence. ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తాం. దాంట్లో ఏదైనా అసలు టెక్స్ట్ పెట్టి దానికి యానిమేషన్స్ ఇవ్వచ్చు. క్రియేట్ చేసి దానికి టెక్స్ట్ కూడా అప్లై చేస్తాం. సో టెక్స్ట్ అనేది పైన ఉంది అంటే ఇక్కడ సో టెక్స్ట్ అనేది ఇక్కడ పైన ఉంది. సో దాన్ని మనం మధ్యలో తీసుకుంటాం లైక్ మిడిల్. సో సో ఇప్పుడు మనం పెట్టిన టెక్స్ట్ అనేది సెంటర్ పైకి వచ్చింది. బట్ దాని ఫాంట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఫాంట్ సైజ్ కూడా పెంచుతాను. సో లైక్ సో ఇప్పుడు దీనికి యానిమేషన్స్ సో యానిమేషన్స్ అనేవి మనం టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ అనేది హెచ్ ట్యాగ్లో పెట్టాం. సో దానికి మనం యానిమేషన్స్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి యానిమేషన్ నేమ్ ఇవ్వాలి. సో యానిమేషన్ నేమ్ సో యానిమేషన్ డ్యూరేషన్. యానిమేషన్ డ్యూరేషన్ అనేది మనకు ఎనీ టైం ఎన్ని సెకండ్స్లో అది కంప్లీట్ అవ్వాలి అని మనం యానిమేషన్ డ్యూరేషన్ అనేది పెట్టాలి. 3 seconds or 5 seconds, 4 seconds. మీకు ఎంత టైం కావాలో అంత టైం. అండ్ యానిమేషన్ డ్యూరేషన్ లైక్ అది ఎనీ టైమ్స్ పర్ఫామ్ అవ్వాలి. అది లైక్
మీరు ఇన్ని టైమ్స్ పర్ఫామ్ అవ్వాలి అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను పర్సంటేజెస్ యూజ్ చేస్తాను. పర్సంటేజెస్ వస్తే ఇప్పుడు ఒక మనం యానిమేషన్ అనేది పెట్టాం శోభానికి పెట్టి. సో అది ఒక ఇనిషియల్ పొజిషన్ నుంచి దాని ఫైనల్ పొజిషన్ వరకు నీకు ఏ కలర్ మారాలి అనేది దానికోసం మనం పర్సంటేజెస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ నీకు ఏ కలర్ కావాలో ఏ కలర్ నుంచి ఏ కలర్కి మారాలి అనే దానికోసం మనం కలర్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని రన్ చేస్తాం. సో దట్స్ ద యానిమేషన్. అలాగే నేను పిక్చర్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పిక్చర్కి కూడా